ఆగస్టు 9వ తారీఖున తెల్లవారుజామున ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన వైద్యురాలి హత్యాచార ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసి హత్యకు తెగబడ్డారు దుండగులు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తుంది. కోల్కతా పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసును సిబిఐకి అప్పగించారు. ఇక కేసు విచారణలో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలిపై సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. విచారణలో భాగంగా తేలిన అంశాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయని కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఎందుకు వాళ్ళు ఆ విధంగా అభిప్రాయపడుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు వ్యతిరేకంగా ఆదివారం మరిన్ని ఆధారాలను సేకరించారు. బాధితురాలి గోళ్లలో ఉన్న చర్మం, రక్తం నమూనాలు అతడి డిఎన్ఏతో సరిపోయినట్టు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడు దాడి చేసే సమయంలో బాధితురాలు సగం నిద్రలో ఉన్నప్పటికీ తీవ్రంగానే ప్రతిఘటించిందని అన్నారు. నిందితుడు చేతులపై లోతైన గాయాలు, గీతలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇక అటు సోమవారం ఉదయం నిందితుడికి సైకాలజికల్ బిహేవియర్ అనాలిసిస్ పరీక్ష నిర్వహించారు. దీని ద్వారా అతడి మానసిక స్థితిని అంచనా వేయనున్నారు. ఈ నివేదిక ఆధారంగా కేసులో మరింత ముందుకెళ్లొచ్చు అన్నట్టు కూడా అభిప్రాయం వ్యక్తమవుతుంది. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీకి చెందిన జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఘటనపై యావత్ దేశం బగ్గుమంటుంది. బాధితురాలికి న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టింగ్లు కూడా చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలి 31 సంవత్సరాలున్న ఈవిడపై అత్యాచారం చేసి హతమార్చిన ఘటనపై విచారణ జరుగుతూనే ఉంది. ఇంకా నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం కూడా చేశారు. ఈ కేసును సిబిఐకి అప్పగించారు కూడా. ఈ కేసులో పోలీసులు ఇప్పటికీ వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ కేసు విచారణలో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలిపై సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. విచారణలో భాగంగా తెలిపిన అంశాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఆమె మృతదేహంపై పెద్ద మొత్తంలో వీర్యాన్ని గుర్తించడమే దీనికి ముఖ్య కారణం అంటున్నారు. ఆమె శరీరంపై 150 అంటే ఆమె శరీరం లోపల 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలింది. పోస్ట్మార్టంలో విస్తుపోయే విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఆమె రహస్య అవయవాలతో పాటు కళ్ళు, నోటి నుంచి రక్తస్రావం అయినట్లు గుర్తించారు. అలాగే ముఖం, గోళ్ళు, కాళ్ళు, మెడ, కుడి చెయ్యి, పెదవులు, చేతివేలపై గాయాలైనట్లు పోస్ట్మార్టం నివేదికలో తేలింది. బాధితురాలు నరక యాతన అనుభవించి చనిపోయినట్లు పోస్ట్మార్టం నివేదిక స్పష్టం చేసింది. ప్రాణాలు పోయే ముందు ఆమెను ఎన్ని చిత్రహింసలు గురి చేశారనేది కూడా బయటపెట్టింది పోస్ట్మార్టం నివేదిక వల్ల. జరుగుతున్న విషయాలన్నీ కూడా వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. వైద్యురాలిని గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపినట్టు వెల్లడైంది. మర్మాంగం ఛిద్రమయ్యేలా అత్యంత కిరాతకంగా కామాంధుడు ప్రవర్తించినట్టు రిపోర్టు స్పష్టం చేసింది. బాధితురాలి శరీరంపై మొత్తం 14 గాయాలుండగా ముఖం, తల, మెడ, చేతులు, ప్రైవేట్ పార్ట్స్లో చాలా చోట్ల గాయాలు గుర్తులు ఉన్నాయని పోస్ట్మార్టం నివేదిక బహిర్గతం చేసింది. సాయం కోసం అరవకుండా నోరు నొక్కి గొంతు నిలిమి విలవిలలాడిపోయేలా చేసి ప్రాణాలు తీసినట్టు నివేదికలో వెల్లడైంది. దీనివల్ల థైరాయిడ్ మృదులాస్థి విరిగిపోయినట్టు కూడా తెలిసింది. ఇది ఖచ్చితంగా హత్యనని, ఊపిరితిత్తుల నుంచి తీవ్ర రక్తస్రావమై పలు చోట్ల రక్తం గడ్డకట్టుకుపోయిందని కూడా తెలిపారు. శరీరంలోని ఎముకలు ఎక్కడ ఫ్రాక్చర్ కాలేదని వాళ్ళు మాత్రం వివరించారు. రక్త నమూనాలతో పాటు శరీరంలో గుర్తించిన ఇతరత్ర ఫ్లూలైన్ను ఫోరెనిక్స్ విశ్లేషణలకు కూడా పంపారు. ఈ వివరాల ఆధారంగా మృతురాలి పేరెంట్స్ తమ కుమార్తె ఎవరైతే చనిపోయారో ఆ కుమార్తెపై ఒకరికంటే ఎక్కువ మంది ఆమెని హత్యాచారం చేశారని పిటిషన్లో వాళ్ళ తల్లిదండ్రులు కోర్టుకైతే సమర్పించారు. మృతురాలి శరీరంపై అయిన గాయాలు చూస్తుంటే ఒక వ్యక్తి మాత్రమే దాడి చేసినట్లు కనిపించడం లేదని వైద్య నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. మృతురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉండడం చూస్తుంటే ఖచ్చితంగా సామూహిక హత్యాచారం జరిగి ఉంటుందని అఖిల భారత ప్రభుత్వ వైద్యుల సమైక్య అదనపు ప్రధాన కార్యదర్శి అయిన డాక్టర్ సుభర్ణ గోస్వామి అభిప్రాయపడ్డారు. ఈ వివరాల ఆధారంగా సిబిఐ దర్యాప్తు కూడా చేస్తున్నారు.
అయితే ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఈ కేసు విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది కాబట్టి అన్ని మీడియా ఛానల్లో ఈ విషయం గురించి ప్రస్తావిస్తుంటే పోలీసులు దీనికి ఒక విషయం అయితే చెప్పారు. ఏంటి అంటే ఏదైతే వార్తలు వస్తున్నాయో 150 గ్రాముల మిల్లీగ్రాముల వీర్యం ఆమె శరీరంలో ఉంది అనే వార్త అయితే అబద్ధం అని చెప్పడం జరుగుతుంది. అది అసలు కొట్టిపారేస్తున్నారు. సామూహిక అత్యాచారం జరిగింది అనేది కూడా అవాస్తవం అని, అది నిజం కాదని కూడా చెప్తున్నారు. కేవలం వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే అలా అనుమానించి పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ ఫిర్యాదు చేశారు, కోర్టులో పిటిషన్ వేశారు తప్ప దానికి ప్రూఫ్స్ కూడా ఏవీ లేవని పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఇక మరోవైపు పోలీసుల నిర్లక్ష్యం వల్ల కోర్టు కూడా వీళ్ళ మీద ఒక వేటు వేసిందని చెప్పాలి. ఆవిడ హత్యాచారం తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో కనుక జరిగినట్లయితే మీరెందుకు ఉదయం 11 గంటలకు ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు, ఘటన జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని పోలీసులను అయితే ప్రశ్నించడం జరిగింది సుప్రీంకోర్టు. మరోవైపు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆ రోజు గొడవ సమయంలో ఆసుపత్రిలో ధర్నా చేస్తున్న టైంలో దాదాపు ఒక 100 మంది గుంపు అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. అయితే ఈ గుంపు ఎవరు, ఎందుకు సంజయ్కి అంటే ఆపోజిట్గా ఎందుకు సంజయ్ రాయ్ని కాపాడడానికి వచ్చారా, లేకపోతే బాధితుడిని రక్షించడానికి ఈ విధంగా చేశారా, ఈ మృతురాలి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చారు, అసలు వాళ్ళెవరు, అక్కడ అలాంటి గొడవ జరగడానికి పోలీసులు ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు, పోలీసులు అక్కడ ఉన్నారు కదా, ఎందుకు అంత పెద్ద గొడవ జరిగిందని ఈ విషయంలో కూడా పోలీసులను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. మరోవైపు అన్ని టీవీ ఛానల్స్కి, అన్ని డిజిటల్ ఛానల్స్కి, అన్ని మీడియా సంస్థలకి సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఎవరైతే హత్య చేయబడ్డారో, ఎవరి మీద అయితే అత్యాచారం చేయబడిందో ఆవిడ ఫోటోలు ఎందుకు టీవీలో చూపిస్తున్నారు, ఆవిడ ఫోటోని ఎందుకు అన్ని ఛానల్స్లో ఆవిడ పేరుని ఎందుకు ప్రస్తావిస్తున్నారు అన్నట్టు వాళ్ళ మీద కూడా సీరియస్గా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. జనరల్గా ఎవరైతే రేప్ కేసు అయితే జరుగుతుందో, ఎవరి మీద అయితే రేప్ అటెంప్ట్ జరుగుతుందో ఆవిడ ఫొటోస్ కానీ ఆవిడ పేర్లు కానీ పెట్టడం కానీ ఆవిడ పేర్లు ప్రస్తావించడం కానీ ఆవిడ ఫోటోలు చూపించడం కానీ చెయ్యరు జనరల్గా. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో డిజిటల్ ఛానల్స్ ఎక్కువ అయిపోయాయి. మీడియా సంస్థలు పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ మెయిన్ స్ట్రీమ్స్ అయితే చేయవు, కానీ డిజిటల్ లోకల్ ఛానల్స్ అన్నిటికీ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తెలియదు కాబట్టి అందరూ ఆవిడ ఫోటో పెట్టడం చూస్తూ ఉన్నాము. ఇన్స్టాలో, రీల్స్లో, షార్ట్స్లో ఎవరికి వాళ్ళు తన ఫోటోస్ రివీల్ చేయడం వల్ల అది వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి పేరు కూడా ఎవరికి తెలియదు కాబట్టి కొత్తగా తన పేరు అభయ అని పేరు పెట్టడం జరిగింది. ఒకప్పుడు ఢిల్లీలో కూడా జరిగిన కేసుకు అక్కడ కూడా ఆవిడ పేరు ఏంటో తెలియదు కాబట్టి నిర్భయ కేసు అని అంటూ ఉంటాము. అయితే ఆవిడకి నిర్భయ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ కేసు విషయంలో కూడా ఈ ట్రైనీ డాక్టర్కి కూడా పేరు తెలియదు కాబట్టి ఆవిడకి అభయ అనే కేసు అయితే వెల్లడించడం జరిగింది. సో అభయ అనే పేరుతో మీరు కావాలంటే వీడియోస్ చేసుకోండి అని అన్నారు. అంతేగాని ఫొటోస్ మాత్రం ఎక్కడ కూడా చూపించకూడదు, ఎక్కడ కూడా రివీల్ చేయకూడదు అని అయితే సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ చేసినట్లయితే వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి ఖచ్చితంగా పోలీసులు కూడా వీటి మీద దృష్టి పెట్టాలన్నారు. ఇప్పుడు పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, ప్రజలకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. డాక్టర్లకు కూడా అనవసరంగా ధర్నాలు గొడవలు చేయకండి, ప్రజలకు ఇంకొన్ని సమస్యలు తీసుకురాకండి అన్నట్టు డాక్టర్లకు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ కేసు మీద ఖచ్చితంగా ముమ్మరంగా దర్యాప్తు చేపట్టి త్వరగా వీటికి మీద చర్యలు తీసుకోవాలి కాబట్టి వీటిని వెంటనే ఆపాలని చెప్పేసి ముగ్గురు మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని అంటున్నారు. సో ఈ కేసు మీద ఇన్ని రకాలుగా జరుగుతుంది. మరి ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందో, ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.